ఉండాలి. సో రాజకీయ నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న రాజకీయవేత్తనే ఉంటే ఆ ఆలోచన వేరు. తాత్కాలికంగా మనకేదో సినిమా చూపెట్టి దాటిపోతాడు అంటే రాజకీయాలు వేరు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి ఎమ్మెల్యే పవర్ చూసినాము, పోలీసులు చూసినాము, వ్యవస్థను చూసినాము, ఓడినాము, గెలిచినాము. రాజకీయాలు ప్రతి ఓటమి ఒక గుణపాఠం, ఒక పాఠం. చేదు కాదు పాఠం. అందరూ చేదనుభవం కాదు, ఒక పాఠం మనం నేర్చుకోవాలి. భగవంతుడు అనేవాడు ఒక్కొక్క చెప్తాడు, ఈ దారిలో పోవద్దు, ఈ దారిలో పోవాలి, మనకు నేర్పిస్తాడు. మన పెద్దలు ఎందుకంటే అరే ఈ దారిలో ముళ్ళదారిలో పోకరాడో ఈ దారిలో ఎందుకంటే మాట వాళ్ళ అనుభవంతో ఆ దిశగా మా కృషి. దానికి తోడు మీకు ప్రధాన రహదారులే కానీ, గ్రామాలే కనెక్టివిటీ కానీ, సీసీ రోడ్లే కానీ, ఇండ్లే కానీ, పైప్లే కానీ, ఏదైనా అది మా బాధ్యత. నేను ఆ శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడు ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, విమర్శించారు. కానీ మీ అందరూ రాజకీయాలు ఉన్నారు, రాజకీయాల్లో ఎదగాలి, సేవలు అందించాలి, మరణం పొందాలి. దానితో సహా కొద్దిగా లౌక్యం కూడా ఉండాలి. ఇలాంటి లౌక్యం అంటే అరే రాజకీయాలు నాయకుడు ఎట్లుండాలబ్బా, నా గ్రామానికి పనికొస్తాడా, నాకు పనికొస్తాడా, ఓ ప్రాంతానికి పనికొస్తాడా, ఇంతవరకు పనికొస్తాడు, ఏ మేరకు పనికొస్తాడని కూడా ఒకసారి మనం పార్టీలకు అతనంగా కూడా ఆలోచన చేయాలి. ఓ నినాదం ఉండే స్థానికత్వం 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 అంటే మాకన్నా పెద్ద స్థానికుడు ఉన్నాడా? మాకన్నా పెద్ద స్థానికుడు ఉన్నాడా? 62లో మా 5 ఎమ్మెల్యే మా చరిత్ర ఎక్కువ అన్న ఎప్పుడు 62లో ఇంతకన్నా స్థానికత్వం కావాలా? ప్రజలని ఓన్ చేసుకోవాలి, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ప్రజల మరణం ఉండాలి. రాజకీయాలు ప్రధానంగా నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు నేను నేర్చుకున్న ఒకటి, రాజనరసింహ కొడుకుగా రాజశేఖర రెడ్డి శిష్యుడుగా మాట ఇవ్వకూడదు, దిష్టి తప్పకూడదు. నష్టమైతుండొచ్చు, లాభం అవుతుండొచ్చు, కానీ నువ్వు భరోసా ఇవ్వకు, మాట ఇవ్వకు, ఇస్తే లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయాలు మాటలు ఏ రకంగా అంటే దాని విమర్శలే. అరే నువ్వే దానికి మనం ఆ భావోద్వేగాలకు గురైపోతున్నాం. అరే అబ్బాయి ఏం మాట్లాడినాం, అరే అబ్బాయి ఏం మాట్లాడినాం అని ఆ ఫలితాలు ఉన్నాయి. ఏ స్థాయిలో మనం ఉన్నాము, మనం ఎక్కడ పోతున్నాము. రాజేవు తెలంగాణ ఎవరు తీసుకొచ్చారు? నువ్వేమి రాలేదా? చెప్పు, గట్టి చెప్పు, పిల్లలు చెప్తావు, మన అంటే చెప్పు. అసలు తెలంగాణ తీసుకొచ్చిన నేనే, నేనే లేదా ఉప ముఖ్యమంత్రిని నేను తోటి కట్టుకుని రోజు వస్తున్నా దానికి మేమే. ఎప్పటికీ నేను పార్లమెంట్ లో లేదు, ఎప్పటికైనా ప్రభాకర్ నేను లేదల్లా. ఇంకా తెలంగాణనే కానీ, తెలంగాణ ఎందుకు కావాలనే కానీ, సమాజం ఎట్లుండాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏ రకం. ఇవరకు నష్టపోయేది, భావోద్వేగాలకు గురయ్యేది, కొద్దిగా అనాలోచన ఆవేశంతో ముందుకు పోయి నష్టపోయేది ఎవరు అంటే సామాన్యుడు. చేద్దాం మొత్తం తీసుకు ఉద్వేగాలకు గురి చేసుకో. భాషనే కానీ అరే తెలుగు భాష, ప్రాంతమే కానీ అరే తెలంగాణ ప్రాంతం, మతమే కానీ అరే హిందూ మతం, రకరకాల భావోద్వేగాలకు గురి చేస్తున్న తర్వాత ఫలితం ఏమొస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎలాంటి ఫలితం. నాయకుడు ఎవరైనా కానీ, నాయకుడు ఎలాంటి నాయకుడు మన ఇంతవరకు పనిచేస్తాడు, నా ప్రాంతం నా ఇంటికి. ఇప్పుడు రాజకీయాన్ని ఓటేగా పోతున్నా. ఓటే అంటే ఏంటి? నా పిల్లల భద్రత, నీ పిల్లల భవిష్యత్తు, నా పిల్లల సంక్షేమాన్ని నేను ఆలోచన చేసుకుని ముందుకు పోవాలి. అంటే నా స్వార్థం ఎక్కడ ఉండాలి? నా కుటుంబం కాదు. నా స్వార్థం ఎక్కడ ఉండాలి? నా గ్రామం కాదు.